నెక్స్ట్ ఆంధ్రాలో ఎలక్షన్స్ వస్తున్నాయి 2024లో. ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నాను? నేనైతే సీఎం జగన్ గారు వస్తారని అనుకుంటున్నాను. ఎందుకని? ఎందుకంటే పథకాలు ఎప్పుడు ప్రజలకి ఏ విధమైన డబ్బు రూపంలో ఎవరికి ఇంతవరకు అందలేదు. ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లో ఏదో రూపంలో వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది. అందుచేత మిగతా వాళ్ళందరూ ఎలాగున్నా ఆ లబ్ధి పొందిన వాళ్ళందరూ జగన్కే ఓటేస్తారని నమ్మకంతో అనుకుంటున్నాం. అంటే సంక్షేమ పరంగా చూసుకున్నా, అభివృద్ధి పరంగా చూసుకున్నా ఏమీ జరగట్లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. అవును, ప్రతిపక్షాల ఆరోపణలో వాస్తవం కొంత ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అంటే ప్రజలకి ఏ పథకం అయితే చేరువలో ఉంటుందో అదే సంక్షేమ పథకం. అది డబ్బు రూపంలో కానీ లేకపోతే కాగితం రూపంలో కానీ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఇంటి వద్దకే అన్నీ వచ్చినప్పుడు ప్రజలకు అదే సంక్షేమ పథకంగా భావిస్తారు. అందుచేత ఆ నమ్మకం మాకు ఉంది. అలా జరగచ్చని మేము అనుకుంటున్నాం. ఓకే, ఇటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ కలిసి వస్తున్నాయి కదా, 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. అటేమో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. ఎలా ఉంటుంది అన్నారు? తట్టుకోగలరా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు? తట్టుకోవడం అంటే 3 పార్టీలు కలడం వల్ల నష్టమే ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నించుంటే ఆ కాపు సామాజిక వర్గం మొత్తం పవన్ కళ్యాణ్కి 90% వేయొచ్చు. కానీ ముగ్గురు కలడం వల్ల ఈ కాపు సామాజిక వర్గం వాళ్ళకి మాతృ పార్టీలు అంటూ ఒకటి ఉంటాయి. ఈ పవన్ కళ్యాణ్ రావడం వల్ల ఏంటంటే ఒక కాపు సామాజిక వర్గం వచ్చింది. కానీ ముగ్గురు కలడం వల్ల ఏమైనా మాతృ పార్టీలు ఎవరి కాళ్ళకు ఉంటాయి. అందుచేత ఎవరి మాతృ పార్టీలో వాళ్ళు పోతారు. పవన్ కళ్యాణ్ తరపునే ఆ క్యాడర్ టికెట్ ఇస్తే చేస్తారు. కానీ ఎలియన్స్ ఏంటవుద్ది? తెలుగుదేశం బలంగా ఉన్నదని పవన్ కళ్యాణ్ సీట్ అడిగాడు. ఇక్కడ తెలుగుదేశం పవన్ కళ్యాణ్కి అయితే ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ లోకల్గా ఏదైతే పథకాలు లబ్ధి పొందుతారో వాళ్ళతో పోతారు. ఓట్లు చీలుతాయి. అది వాళ్ళు కలుస్తాయని వాళ్ళ భ్రమ. కానీ అది చీలుతాయి, ఓటు చీలుతుంది. అది 175 వస్తున్నాయి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ విధంగా వస్తున్నాయి అనుకుంటున్నారు? 175 రాదండి. ఎందుకంటే గవర్నమెంట్ ఫార్మ్ చేయడానికి తక్కువ తేడా ఉండదు. 175 అనుకున్నప్పుడు ఇలాగ ఇంతమంది 10 మంది ఉన్నారనుకో, ఒక 6 ఇతర పార్టీలు ఉండి 4 తెలుగుదేశం పార్టీలు ఉన్నప్పుడు ఈ 4 ఏం చేస్తాం అనుకున్నప్పుడు జగన్ గారికి ఒక అవకాశం ఇవ్వాలనుకున్నప్పుడు ఇక్కడ ఓట్ ఆఫ్ మెజారిటీ చూస్తున్నారు ప్రజలు. ఎక్కడ ఎందుకు చూస్తున్నారు? మనం ఉన్న 10 మందిలో 8 మంది వైఎస్ఆర్ అంటున్నారు. మరి మనం ఎందుకు ఈసారి ఆయనకు కూడా మనం కూడా వేసేద్దామన్న చేత 153 సీట్లు వచ్చినాయి. అలాగే ఇప్పుడు సిద్ధం సభలు చూస్తున్నాం. జనాలు ఏంటి మరి 15 లక్షలు అంటున్నారు, 12 లక్షలు అంటున్నారు. ఇది నిజంగా వచ్చారా లేకపోతే గ్రాఫిక్స్లో చూపిస్తున్నారా? అంటే జనం రావడంలో ఉంది. ఏ పార్టీ వచ్చినా జనాల్ని డ్వాక్రా వాళ్ళు అందరూ ఉపయోగించుకుంటున్నారు. ఏ పార్టీ రాని, తెలుగుదేశం అని, కాంగ్రెస్ అని వీళ్ళిద్దరికి అవకాశాలు ఉన్నాయి. ఉన్న పార్టీ వాళ్ళకి డ్వాక్రా గ్రూపులు కానీ మిగతా గ్రూపులు కానీ వాళ్ళు ఉపయోగించడానికి వాళ్ళకి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు కేవలం వాళ్ళ మీద ఆధారపడి ఉన్నారు గవర్నమెంట్ మీద. ఏ గవర్నమెంట్ అయితే ఉంటుందో ఆ గవర్నమెంట్ వల్లే పథకాలు అవుతాయి, పనులు అవుతాయి. అందుచేత వెళ్తారు ప్రజలు. లంచావస్థను పూర్తిగా అరిగట్ట అంటున్నారు. నిజమేనా? లంచం లేకుండా పనులు అవుతున్నాయి అన్నారు. అది వాస్తవం లేదండి. అది లేదండి. వాస్తవం లంచం ఉంది. కాదు, సచివాలయం వచ్చిన తర్వాత సచివాలయంలో అన్ని పనులు అవుతున్నాయి. సచివాలయంలో అయితే లంచాలు లేవండి. దానికి ఎందుకంటే ప్రజాప్రతినిధులు సచివాలయము వాళ్ళందరూ సచివాలయం సిబ్బంది అంతా ప్రజాప్రతినిధులు ఆధ్వర్యంలో కొంత కనపడతారు. అందుచేత మాలాంటి సర్పంచులు ఉన్న దగ్గర, హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ సర్పంచులు ఉన్న దగ్గర అటువంటి వాళ్ళు చేయరు. ఎందుకంటే ఇక్కడ ఇబ్బంది అవుతుంది, ఏదైనా చేస్తారు అన్నారు. అయితే ఈ సచివాలయంలో పెట్టిన అన్నీ మళ్ళా మండలానికి వెళ్ళి చేసుకోవడానికి అవ్వలేదు. మళ్ళీ మండలానికి వెళ్ళవలసింది వస్తుంది. కాకపోతే అక్కడ శ్రమ తగ్గింది. ఏదంటే ఇక్కడ కాగితం ఇచ్చేస్తే అక్కడ అవుతుంది. అక్కడ వెళ్ళిపోతే ఇక్కడ నాయకుని పెట్టుకుంటాం, వెళ్ళి వాళ్ళు చేసేస్తారు నాయకుడు అన్నది వాళ్ళు తృప్తి పడుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ.